హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఆరోగ్యం అంతా బాగుంది కదా? తిన్నారు కదా? ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మన చుట్టూ ఉండే ప్రతి చిన్న మొక్క నుంచి పెద్ద పెద్ద వృక్షం వరకు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కానీ ఆ విషయం మనకు తెలియదు. ఎందుకంటే మన పూర్వీకులు మాత్రమే ఆయుర్వేదాలు అన్నీ ఉపయోగించేవారు. ఇప్పుడు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు ప్రతి చిన్నదానికి కూడా మనం హాస్పిటల్కి వెళ్తాం. జలుబుకి కానీ, దగ్గుకు కానీ, జ్వరానికి, అన్నిటికీ ప్రతి చిన్నదానికి కూడా ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. కానీ మన పూర్వీకులు అయితే కేవలం ఆయుర్వేద మందులను మాత్రమే ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంతగా డెవలప్ అవ్వలేదు కాబట్టి. అదేవిధంగా వచ్చేసి మన చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న మొక్కల్లోనే మనకు తెలియని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. అంటే ఆయుర్వేద మూలికలు అంటే మనం ఏదో పెద్ద వనాన్ని పెంచడమో, అవి జాగ్రత్తగా పెంచడమో అటు ఏం లేదు ఫ్రెండ్స్. మనకు తెలిసిన మొక్కల్లోనే ఆయుర్వేదం ఉంది, కానీ అది మనకు తెలియదు. మనకు ఆ మొక్క తెలుసు, కానీ అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ నాకు తెలిసినటువంటి ఒక చిన్న చిట్కా మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మనకిప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఒక చిన్న సమస్య ఏంటంటే పంటి నొప్పి ఫ్రెండ్స్. పన్ను పుచ్చడం, పుచ్చిన పన్ను విపరీతంగా ప్రతిదీ ఏది తిన్నా సరే ఆ పన్ను లోపలికి వెళ్ళి విపరీతమైన నొప్పి రావడం ఫ్రెండ్స్. దానికోసం నేను ఇది ఒక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే అది చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకు మీకు తెలిసే ఉంటుంది, పిప్పింటాకు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని జాగ్రత్తగా చూడండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. పిప్పింటాకు ఫ్రెండ్స్, అంతా పూత పూసి కాయ కాసేసింది. ఈ ఆకుని పంటి నొప్పికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఎలా అంటే ఈ ఆకులని విడివిడిగా ఈ ఆకులను కోసి ఈ ఆకులను మనము బాగా నూరి దాని రసం తీస్తాం ఫ్రెండ్స్. ఆ రసాన్ని మనకు దూది ఉంటుంది కదా, ఆ దూదికి బాగా అద్ది ఆ అద్దిన దూదిని మనకు ఎక్కడైతే పన్ను పుచ్చి నొప్పి పుడుతుందో అక్కడ ఆ పంటి దగ్గర జాగ్రత్తగా పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకు జాగ్రత్తగా అన్నానంటే ఈ ఆకు పసరు అనేది మనకు ఎక్కడైతే నోటి లోపల ఎక్కడైనా తగిలిందంటే అక్కడ మంట పుడుతుంది ఫ్రెండ్స్. విపరీతమైన మంట పుట్టడం వల్ల మనం తట్టుకోలేము దాన్ని. కేవలం పంటి నొప్పికి మాత్రమే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ ఆకు అనేది. ఈ ఆకుకు మరో పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, మెడిసిన్ ప్లాంట్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ ఆకుని. కేవలం పన్ను నొప్పికి మాత్రమే నాకు తెలుసు ఫ్రెండ్స్ ఈ ఆకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, కానీ నాకు తెలిసి మాత్రం పంటి నొప్పికి ఇది ఒక చిట్కా ఫ్రెండ్స్. ఎవరికైనా ఉపయోగపడితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా ముందు, ఆ పసరు అనేది ఎక్కడైనా నోట్లో తగిలితే మంట పుడుతుంది ఫ్రెండ్స్. ఆ మంట ఉండకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా పంటికి పెట్టుకొని గట్టిగా దాన్ని అదిమి పెట్టుకుంటే ఒక 10 or 20 minutesలోనే ఆ పంటి నొప్పి అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా చిట్కా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ చిట్కా గురించి తెలిస్తే ఇదే విధంగా ఈ చిట్కానే కాదు ఇంకేదైనా ఈ చెట్టు ఉపయోగం ఇంకా మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి.